నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం దక్షిణ కాశీ ప్రముఖ నరసింహస్వామి దేవస్థానంలో దాదాపు ఒకటి తెలంగాణలోనే అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రం ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఉన్నాం. దాదాపు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో గోవింద నామస్మరణలతో మారిమోగిపోతుంది. ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారం గుండా భక్తులు, వేలాది మంది భక్తులు ఇప్పటికే స్వామివారిని దర్శించుకుంటున్నారు. మనతో పాటు ఆలయ ఈవో శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు ఆలయం గురించి, విశిష్టత గురించి తెలుసుకుందాం. భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో వెలిసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము తెలంగాణలోనే యాదగిరిగుట్ట తర్వాత రెండో పెద్ద దేవస్థానంగా ఎంతో విరాజిల్లుతున్నది. ఈ దేవస్థానంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ముక్కోటి ఏకాదశి ఉత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా అందరి సహాయ సహకారాలతో నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవానికి జిల్లా నలుమూలల నుండే కాక ఇతర జిల్లాల నుండి సుమారు 50,000 నుండి 70,000 మంది భక్తులు ప్రాతకాలం నుండే స్వామివారి దర్శనానికి ముక్కోటి వైకుంఠ ద్వారానికి విచ్చేసినారు. ముందుగా గోదావరి నదిలో స్నానమాచరించి వైకుంఠ ద్వారం ద్వారా దర్శనానికి విచ్చేసినారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం పక్షాన పోలీసు, మున్సిపల్ వారి సహకారంతో మరియు దాతలు, గ్రామస్తులు, భక్తులు అందరి సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం వలె అన్ని ఏర్పాట్లు నిర్వహించబడుతున్నది. ఈ ఉత్సవానికి ప్రతి సంవత్సరం వలె స్థానిక ధర్మపురి పీఠాధిపతులు శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి మహాస్వాముల వారు, అలాగే స్థానిక గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గారైన శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారి కరకముల చేతుగా వైకుంఠ ద్వారం తెరవబడినది. అలాగే క్యాలెండర్ ఆవిష్కరణ ఇంకా కొద్దిసేపట్లో నిర్వహించబడుతుంది. ఎంతో మహిమాన్వితమైన ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున వైకుంఠ ద్వారం స్వామివారిని సేవిస్తే సకల దోషాలు తొలగిపోతాయని మరి పురాణాలు చెప్తున్నాయి. సేవించి తరించగలని కోరుచున్నాము.